అమ్మతోడు నిన్న మనోళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు గులాబ్ జమ్ములు గజగ కనికినాయి. బాల్ పైకి వెళ్ళినప్పుడల్లా బాల్ తో పాటు గుండె కూడా పైకి కిందికి లేస్తానే ఉంది. నిన్న మన ఆరెంజ్ ఆర్మీ సపోర్ట్ తో పాటు పంజాబ్ ఫీల్డింగ్ సపోర్ట్ కూడా మన వైపు ఉంది కాబట్టి మనం ఈ మ్యాచ్ గెలిచినాం. లేకపోతే ఈ మ్యాచ్ కూడా గోవిందా అనేది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ ఒకసారి పంజాబ్ ఫీల్డింగ్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ మనం పంజాబ్ కి ఫుల్ గా సపోర్ట్ చేద్దాం. చలో ఇప్పుడు మ్యాచ్ లోకి పోదాం. పంజాబ్ టాస్ గెలిచి మేము బౌలింగ్ చేస్తామన్నప్పుడు అనిపించింది ఎందుకు రౌకే టాస్ ఓడిపోతున్నామని. మంచి స్టార్టింగ్ దొరికింది. ఈగ ఇద్దరు చంపుతున్నారు. 50 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది 3 ఓవర్ల. ఇవాళ ఉంటది ఈగ అనుకునేసరికి అభిషేక్ శర్మ వికెట్ పడ్డది. మళ్ళీ ఇందిరాబాయిదినే అనిపించింది. అభిషేక్ శర్మ 35 రన్లు 13 బాల్లో 270 స్ట్రైక్ రేట్ తో కొట్టిండు. చలో హెడ్ ఉన్నాడు కదా, రన్ రాట్ కూడా మంచిగానే ఉంది. ఒక్కటే వికెట్ పడ్డది కదా, కిషన్ కూడా ఉన్నాడు. ఇక టెన్షన్ ఏం లేదులేని అనుకునే లోపే కిషన్ గాల్లోకి సంపిండు. బాల్ అడ్డు కావాలని ఆయన అంటూ కాపర్ చేతికి పోయింది. కాపర్ క్యాచ్ డ్రాప్ చేసిండు. అమ్మని అమ్మ బతికిపోయినం లేని రిలాక్స్ అయ్యా. హెడ్ ఇవాళ సెంచరీ చేసేటట్లే ఉన్నాడు అని గిట్లా అనుకున్నాను లేదా. తుస్మన్ వికెట్ పడ్డది. ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇక అనిపించింది మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లాగే రిపీట్ అయ్యేటట్లు ఉంది. పిచ్ మెల్లిగా స్లో అవుతుంది. ఇప్పుడు ఇంకో వికెట్ పడితే ఈగ మన పని అయిపోయినట్లు అనుకున్నాం. వెంటనే క్లాసాన్ గాల్లోకి కొట్టిండు. బాల్ సీదా ఫెల్డర్ చేతిలోకి పోయింది. మ్యాచ్ అంతా మీగా అనుకున్న సుశాంత్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. జర్రుంటే సచ్చటన్న డైలాగ్ యాదికొచ్చింది. అటు ఇటు చూసేసరికి మళ్ళీ ఇషాన్ క్యాచ్ డ్రాప్. దేవుడు ఉన్నారనే లోపే మళ్ళీ స్టంప్ మిస్. ఇవాళ ఇషాన్ కి మంచి లక్ ఉన్నది. ఇవాళ ఉతికి అరెస్తాడు అనేసరికి క్యాచ్ అవుట్ అయ్యిండు. 55 రన్లు 32 బాల్ కొట్టిండు. పర్లేదులే మంచిగా తనలాడిండు. స్కోర్ కూడా మంచిగానే ఉంది. క్లాసాన్ ఉన్నాడు, రెడ్డి కూడా ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరే మ్యాచ్ జాగ్రత్తగా ఫినిష్ చేయాలని వికెట్స్ పడకూడదు అనుకున్న రెడ్డి తన బ్యాటింగ్ దరువు స్టార్ట్ చేసిండు. ఫస్ట్ 6 కొట్టిండు. ఆ షాట్ చూసి ఫుల్ మజా వచ్చింది. 69 రన్స్ కొట్టిండు. నితీష్ కుమార్ రెడ్డి 29 రన్స్ కొట్టి జబర్స్ ఫినిష్ ఇచ్చిండు. నాట్ అవుట్ గా ఉన్నాడు. టోటల్ స్కోర్ 20 ఓవర్లలో 235 4 వికెట్లకు ఖతం చేసిండ్రు. స్లో పిచ్ స్కోర్ గట్టిగానే ఉంది. అమ్మాయి గేమ్ లో అయితే ఉన్నాలే అని రిలాక్స్ అయినా పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ ఒక వికెట్, లాకీ ఫెర్గుసన్ ఒక వికెట్, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్, విజయ్ కుమార్ వైశాఖ్ ఒక వికెట్ తీశారు. ఫీల్డింగ్ లో 3 క్యాచ్లు డ్రాప్ చేసిండ్రు. స్టంపింగ్ కూడా మిస్ అయింది. అదే మనకు మంచి ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే మళ్ళీ 160కి అలౌట్ అయ్యేటోళ్ళం. క్యాచ్లు ఎర్లీగా మిస్ అవడం వల్ల వికెట్స్ ఉండడంతో చాలా రిస్కీ షాట్స్ ఆడారు అందరూ. అందుకే స్కోర్ ఇంతవరకు వచ్చింది. అదే మనకు మ్యాచ్ విన్నింగ్ ఒక కారణమైంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభ్ సిమ్రాన్ సింగ్ మొదటి 7 బాల్లోనే అవుట్ అయ్యారు. ప్లాన్ చేసి బౌలింగ్ వేసి అవుట్ చేసిర్రు. బాహుబలి జబర్దస్త్ క్యాచ్ పట్టిండు. వెంటనే శ్రేష్ అయ్యర్ వికెట్స్ పడుతుంది. అదే మ్యాచ్ కు టర్నింగ్ మూమెంట్ అయింది. 10 and 11వ ఈ 2 ఓవర్లో మన బౌలర్లు 37 రన్లు ఇచ్చారు. వెంటనే బాహుబలి బౌలింగ్ వేసి కేవలం 5 రన్స్ ఇచ్చి వికెట్స్ తీసిండు. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 202 7 వికెట్లకు మ్యాచ్ ఖతమైంది. కూపర్ కానెల్ ఒక్కడే లాస్ట్ వరకు ఆడి 107 రన్లతో నాట్అవుట్ గా ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో గెలిచింది. బౌలింగ్ లో బాహుబలి 2 వికెట్ తీసి 2 క్యాచ్లు పట్టాడు. శివాంగ్ కుమార్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్, ఇషాన్ మలింగ 1 వికెట్ తీశారు. ఫీల్డింగ్ లో అభిషేక్, నితీష్, కిషన్ మంచి క్యాచ్లు పట్టారు. మనం గెలవడానికి కారణం బ్యాటింగ్ లో మంచి స్టార్ట్ వచ్చింది. మిడిల్ లో క్యాచ్ డ్రాప్స్ అయ్యాయి. దాని బ్యాటర్స్ మంచిగా యూజ్ చేసుకుని మిడిల్ ఓవర్స్ గా బ్యాటింగ్ చేశారు. ఖతర్నాక్ ఫినిష్ తో ఫినిష్ చేసిండ్రు. జబర్దస్త్ బౌలింగ్ అండ్ జబర్దస్త్ ఫీల్డింగ్ తో పూర్తిగా మ్యాచ్ మనవై తిప్పేశారు. లాస్ట్ లో క్యాచ్ డ్రాప్స్, అక్కడిక్కడ ఫీల్డింగ్ మిస్టేక్ వదిలేస్తే వాళ్ళ 5 స్టార్ క్రికెట్ ఆడారు. మిగతా మ్యాచ్లు అన్ని కూడా ఇలాగే ఆడాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. జై ఎస్ఆర్హెచ్, జై ఆరెంజ్ ఆర్మీ. యుగానికి ఒకే ఒకడు మన కాటరామ కొడుకు ఈ సీజన్ లో 4వ నెంబర్ పై వచ్చి బ్యాటింగ్ చేసి ఓపెనర్స్ తో పోటీ పడుతూ ఆల్మోస్ట్ 10 మ్యాచ్లు అయిపోయాక ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ కి వచ్చారంటే వీడు మామూలుడు కాదు. ఈ సీజన్ లో టాప్ 5 రన్ లిస్ట్ లో చూస్తే అందులో మన వాళ్ళే 3 ఉన్నారు. కటేరమ్మ కొడుకు మొత్తం 494 రన్లతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ తో. రెండో ప్లేస్ కూడా మనోడే 475 రన్లతో అభిషేక్ శర్మ. 4వ ప్లేస్ లో కూడా మనోడే ఇషాన్ కిషన్ 409 రన్లతో ఉన్నాడు. మన టాప్ 5 బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఈసారి ఈ సీజన్ మనదే. మనల్ని ఆపేవాడే లేడిగా. ఎవరొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే, తగ్గేదేలే ఈసారి. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ, సబ్స్క్రైబ్ నౌ.